రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజితంబగు తేజమదిగో రాజితంబగు తేజమదిగో రారే చూతము రాజసుతుని రేయి జననామాయను. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుడు కాపాడి రక్షించి మరి ఈ 2025 మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థించుకోవడానికి ఆరాధించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవదేవుని మహిమ కలుగును గాక. మరి వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నది చక్కటైన హృదయంతో మనం వినాలి. అల్లరి పెట్టకూడదు, గొడవ చేయకూడదు, కాలు అది ఊపకూడదు, సైలెంట్గా వినాలి. అసలు మనిషి ఉన్నారా లేదని అంత సైలెంట్లో ఉంటే దేవుడి మాటలు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ద్వితీయోపదేశ కాండంలోని ఒక మాట చదువుకుందాం. 11-12 ఒక మాట మనకు కనబడుతుంది. కొత్త సంవత్సరం కాబట్టి మరి 2025 మొదటి ఆదివారము దేవుడి సన్నిధిలో మనం రావడానికి ప్రయాణంలో దేవుడు భద్రతనిచ్చాడు. దేవుడి సన్నిధిలో మనం ఆరాధించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి ఈ జీవము దేవుడిచ్చినదే, దేవుడి గురించనే వాడబడేటట్లుగా ఉండాలి. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాటలు కొన్ని మాటలు చదువుకుందాం. కొత్త సంవత్సరంకి సంబంధించిన మాటలు. మరి ద్వితీయోపదేశ కాండము 1-12 చదువుకుందాం. 11-12 చదువుదాం. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టి దేశము. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. హల్లెలూయా. సంవత్సరమాది మొదలుకొని సంవత్సరమాంతం వరకు దేవుని కనుదృష్టట వాటి మీద ఉండునని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఈరోజు మనం నేర్చుకున్న మాటలు, దేవుడు మనతో నేర్పిస్తున్న మాటలు, సంవత్సరం మొదలుకొని ఏమంటే ఏం చదువుకున్నామంటే అది ఆకాశ వర్షజాలను త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టి దేశము. దేశాన్ని మనుషుల్ని లక్ష్యపెట్టే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనుషుల్ని దేవుడు లక్ష్య పెట్టాడు, దేశాన్ని కూడా దేవుడు లక్ష్య పెట్టాడు. దేశాన్ని క్షేమం ఇస్తేనే మనము కూడా క్షేమంగా ఉంటాం. కాబట్టి మరి దేవుడైన యెహోవా లక్ష్యపెట్టి దేశముని దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరం అది మొదలుకొని సంవత్సరం అంత వరకు ఎల్లప్పుడూ దాని మీద, దేశం మీద, మనుషుల మీద కూడా దేవుని యొక్క కన్ను దృష్టి ఉంది. కాబట్టి మరి 2024 సంవత్సరం మనల్ని దేవుడు కాపాడాడు. 2025లో అడుగు పెట్టాం. సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంతవరకు దేవుని భద్రత మనకు ఉండాలని చెప్పి ఈ మొదటి ఆదివారం దేవుడిచ్చిన మెసేజ్ మీ మధ్యలో తీసుకొని వచ్చాను. అయితే దేవుని యొక్క కనుదృష్టి ఉంటేనే మనం ముందుకు సాగగలము. ఎంత దూరమైన ప్రయాణం చేసి దేవుని గురించి అనే మాటలు మనము ప్రకటించగలము. దేవుని కనుదృష్టి ఆ దేశం మీద ఉన్నట్లుగా, దేవుని కనుదృష్టి ఆ యొక్క జనుల మీద ఉన్నట్లుగా మన మీద కూడా ఉండి మరి దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా అనేక మందిని దేవుని కనుదృష్టి వైపు మనం నడిపించే వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నది. మనం ఆయన కోరికను నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి. దేవుడిచ్చిన ఈ ఆయుష్, దేవుడిచ్చిన ఈ యొక్క జీవము మరి దేవుని గురించి అయినా ఆరాటం కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరం అంత వరకు కూడా నా కనుదృష్టి ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఆయన కనుదృష్టిలో మనము ముందుకు సాగిపోతాము. మరి కొన్ని మాటలు చదువుతుంటుండగా మొదటి రాజుల్లోనే ఒక మాట మనకు కనబడుతుంది. 9:3 మొదటి రాజులు 9:3 ఏముందంటే, అతనితో ఇలాగ సెలవిచ్చును, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములు నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధ పరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఏవేవి ఉన్నాయంటే దేవుని యొక్క దృష్టి, మనస్సు, ఇంకేముంది, ఎల్లప్పుడూ కూడా నాట ఆ ఒక్క మందిరం మీద ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు కట్టించిన మందిరం అంటే దావీదు కట్టాలనుకున్నది మరి అతనికి నెరవేరబడకపోయినప్పుడు కుమారుడి ద్వారా దేవుడు కట్టించిన సొలొమోను రాజు కట్టిన మందిరం మీదట. 9:1 చదువుకుంటూ కొన్ని
మనకు అర్థమవుతుంది. మరి 9:1 ఏముందంటే, సొలొమోను యెహోవా మందిరమును రాజునగరకు కట్టుటయు తాను చేకూరినది అంతటిని చేయుటయు ముగించిన తరువాత గిబ్యోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చెను. రెండవ మారు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చారట. సంవత్సరం మొదలుకొని సంవత్సరమాంతం వరకు దేవుని కనుదృష్టి ఉన్నట్లుగా మరి సొలొమోను రాజు కట్టిన మందిరం మీదట గిబ్యోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చిన. అంటే మొదటి మారు కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు, రెండవ మారు కూడా అతను ప్రత్యక్షమైనట్లుగా మనకు కనబడుతుంది. సంవత్సరం స్టార్టింగ్ మొదలుకొని సంవత్సరం అంతం వరకు కూడా దేవుని యొక్క కనుదృష్టి ఉన్నట్లుగా మరి దేవుని యొక్క ప్రత్యక్షత కూడా సొలొమోను రాజుకి కలిగినట్లుగా గిబ్యోనులోని ఆ మందిరం ఉన్న స్థలము దగ్గర దేవుని యొక్క ప్రత్యక్షత అతను పొందుకున్నాడు. ప్రత్యక్షత పొందుకుంటూ అక్కడ మనకు కొన్ని మాటలు కనబడుతున్నాయి. నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉండును. దేవుని మందిరాలు ఎక్కడ ఉన్నాయో, దేవుడు కట్టించిన మందిరాలు అన్నట దేవుని మనసును దృష్టి నిలబెడతాడట, ఉంచుతాడట, అంతేకాదు ప్రత్యక్షం అవుతాడట. దేవుడి మందిరాలు ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని మందిరాలు ఎప్పుడు కూడా మరి పాడు చేయకూడదు. దేవుని మందిరం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి మన యొక్క మందిరం దగ్గర ఎప్పుడు చూసినా క్రిస్మస్ అయిపోద్ది, న్యూ ఇయర్ అయిపోద్ది, చక్కగా మనం అన్ని డెకరేషన్ చేస్తాము. మరి పండుగ అయిపోయిన వారం రోజుల నాడు 10 రోజుల నాడు ఇక్కడున్న ఏరియాని బట్టి ఆ జనాలు వచ్చి చాలా వర్ష్ చేస్తారు. బయట అంతా కూడా ఈ రాయిలతో కొట్టడము, తర్వాత ఏమో ఆ యొక్క సీసాలతో ఎరగొట్టి చర్చి మీదకి వేయటము, ఇటువంటివన్నీ చేస్తుంటారు ఏటా కూడా. కానీ మనం ఏ రోజు కూడా ఎవరిని ఏ మాట కూడా అనలేదు. ఎందుకంటే మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది, మరి నీతిమంతుడు ఒక్కడను లేడు, ప్రతి పాపి నశించుకోవటానికి ఇష్టం లేదు కాబట్టి వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు కాబట్టి పాపిగా ఉండిపోడు. ఎన్ని సంవత్సరాలులాగా ఆ యొక్క మరి దేవుని సన్నిధి మీద ఇసురుతున్నా, దేవుని సన్నిధిని పాడు చేసినా మనం ఎందుకంటే దేవుడు ఒక రోజైన వారిని మారుస్తాడని మనం ప్రార్థిస్తున్నాం. కాబట్టి దేవుడి మందిరాన్ని అలా పాడు చేయకూడదు. దేవుడి మందిరం ఎంత పరిశుద్ధంగా చూసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం మోకరించి ప్రార్థిస్తే దేవుడు లక్ష్య పెడతాడట. మరి సొలొమోనుకి ఆయన ఆ గిబ్యోను స్థలంలోని ప్రత్యక్షమయ్యాడట రెండో మారు. అంతేకాదు ప్రత్యక్షమయ్యి ఆ పరిశుద్ధమైన స్థలంలోనట ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు నిలిపేరని వాక్యం సెలవిచ్చింది. అందుకనే సంవత్సరం స్టార్టింగ్ నుండి సంవత్సరం ఎండింగ్ వరకు దేవుని యొక్క కనుదృష్టి నిలబడినట్లుగా ఆ దేశం మీద, ఆ ప్రజల మీద దేవుని కనుదృష్టి ఉన్నట్లుగా నీ మీద, నా మీద, మనం నివసిస్తున్న మన దేశం మీద దేవుని కనుదృష్టి ఉంది. కాబట్టి తమకు తాము తగ్గించుకొని ప్రార్థిస్తే దేవుడి కార్యాలు చూస్తాము, దేశం స్వస్థపరుస్తుంది, మరి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి మొదటి సంవత్సరం దేవుడు ఇచ్చిన మాటలు. అంతేకాదు ఇర్మియా 24:6 ఒక మాట కనబడుతుంది, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు నా దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టుదను, పెళ్ళగింపగా వారిని నాటెదను. నా దేశానికి తిరిగి తీసుకొస్తాను, వారిని పడగొట్టను, వారిని తిరిగి కడతాను, వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్ళగించను, నేను వారిని నిలబెడతాను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మరి ఆ ఒక కట్టడానికైనా నాటడానికైనా పడద్రోయకుండా ఉండాలన్నా, పెళ్ళగింప పడకుండా ఉండాలనన్నా దేవుని చేతిలో మనం ఉండాలి, దేవుని కనుదృష్టిలో మనం ఉండాలి. అందుకనే ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి బాధపరిచే బిడ్డలుగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం మహింపరిచే బిడ్డలుగా ఉండాలా. ఏ వేళలో అన్ని వేళలా, ఎల్ల వేళలా, లేనప్పుడు ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నా ఇబ్బందులు ఉన్నా, ఎల్ల వేళలా నీవే నా రక్షకుడు ఆయన అనుకొని మనం బ్రతికితే దేవుడు ఆనందించే దేవుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మన దేవుడు పడగొట్టే దేవుడు కాదు, మరి పెళ్ళగించే దేవుడు కాదు. పడగొట్టిన వారిని కట్టుదల అంటున్నాడు, పెళ్ళగింపు వారిని నాటదని అంటున్నాడు. ఎవరైనా ఒకవేళ పెళ్ళగించాలనుకుంటున్నారా, నేను నాటుతాను. ఎవరైనా ఒకవేళ పడగొట్టాలనుకుంటున్నారా, తిరిగి నేను కడతాను. నువ్వు భయపడనక్కర్లేదు. నీవు మట్టుగా దేవుణ్ణే ఆరాధించాలా, స్మరించాలా. మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలని అంటే దేవుని వాక్యాలు పట్టుకొని సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతరం వరకు దేవుడు కనుదృష్టి ఆ దేశం మీద, ప్రజల మీద ఉన్నట్లుగా నీ మీద, నీ సంఘం మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ పాడి పంటల మీద, నువ్వు ఉంటున్న స్థలంలో, నువ్వు ఉంటున్న ఏరియాలో అన్ని
అన్ని దిక్కల కూడా దేవుడు కనుదృష్టి ఉండును గాక. దేవుని కనుదృష్టిలో మనము కూడా భయభక్తులు కలిగే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని ప్రజలుగా ఎలాంటి హృదయం కలిగి మనం ఉండాలో హెచ్కెలు 36:26 మాట కనబడుతుంది. నూతన హృదయం మీకు ఇచ్చుదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తాను. ఎవరి హృదయాల్లో మాంసపు గుండె ఉంటుందో వారు మట్టుగా దేవుని ప్రజలు. రాతి గుండెని తీసివేస్తానన్నాడు. అంచె దినాల్లో రాతి గుండె, నాకెందుకు, నాకు అవసరం లేదు, వీళ్ళతో నాకు పని లేదు, వారితోటి నాకు పని ఉంది, వీళ్ళతో నాకు సంబంధం లేదని రాతి గుండెలతో ఉండిపోయిన వారు ఉన్నారు. రాతి గుండె ఎప్పుడు కూడా నా దేవుని ఆరాధించలేదు. మాంసపు గుండె కలిగి ఉంటేనే నువ్వు దేవుని యొక్క బిడ్డకు సంబంధివి. ఎందుకంటే మాంసపు గుండె కష్టం అనగానే ఏడుపు వస్తుంది, ప్రార్థిస్తుంది. మాంసపు గుండె ఏం చేస్తుందంటే ఎదుటివాడి బాధను చూడగానే బాధపడుతుంది. అదే రాతి గుండె అనుకో, ఎన్ని దెబ్బలేసినది కరగదు. కాబట్టి రాతి గుండె మన దేవుడి దగ్గర లేదు. ఆయన మాంసపు గుండెతో నిన్ను నన్ను ప్రేమించాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నీ పాపాన్ని నా పాపాన్ని పరిహరించాడు, శిలువ మరణాన్ని మన కొరకు పొందాడు, మనకి మోక్షం ఇచ్చాడు. కాబట్టి ఆయనలో రాతి గుండె ఎంత మాత్రము లేదు, ఆయనలో మాంసపు గుండె ఉంది. ఆయన ప్రజలమైన మనము మాంసపు గుండెతో దేవుడు కార్యాలు చేస్తే దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలోని దేవుడు నూతనమైన మాటలు మనకు తెలియపరుస్తున్న మాటలను మనము చదువుకున్నాము. మరి దేవుని మాటలు పట్టుకొని మనం ముందుకు సాగిపోదాం. అవును ప్రభువా, నూతన హృదయాన్ని మాకు ఇస్తానంటున్నావు, నూతన స్వభావాన్ని మాకు ఇస్తానంటున్నావు, రాతి గుండెని తీసివేసి మాంసం గుండెని ఇస్తానన్నావు. స్వభావాలు మారాలి, మరి మనసు హృదయాలు మారాలి. ఎక్కడ వారు అక్కడే ఉండిపోకుండా దేవుని కొరకు కదిలేవారిగా ఉండాలా, నూతన స్వభావంతో దేవుడు పని చేసేవారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కళ్ళు మూసుకొని మనం ప్రార్థిద్దాం. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు దేవుని కనుదృష్టి ఆ దేశం మీద, ఆ ప్రజల మీద ఉన్నట్లుగా నీ మీద, నా మీద, మన సంఘాల మీద, మన కుటుంబాల మీద ఉండును గాక. అంతేకాదు దేవుడు ఇస్తున్న వాక్యము ఏమని సెలవిస్తున్నాడనంటే, దేవుని ప్రజలమైన మనం సొలొమోను రాజు కట్టిన మందిరం మీద రెండో వారు ప్రత్యక్షమైనప్పుడు మరి దేవుని కనుదృష్టి మనస్సు నిలిపాడట, ప్రత్యక్షమయ్యాడట. నీవు నేను తండ్రి సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతం వరకు నైనా నీ కనుదృష్టి, నాయనా నీ మనస్సు మేము ఆరాధిస్తూ నీ మందిరం మీద ఉంచండి. మీ బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి. శక్తి లేదు, బలం లేదు, ధైర్యం లేదు. నీవే మా శక్తి, మా ధైర్యం, మా బలం, మా అండ, మా దండ నీవే నాయన. నీవు ముందుండి మమ్మల్ని నడిపించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం.